క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో మనము ప్రతి ఆదివారం లాగానే మనం ఈ ఆదివారం కూడా ఆత్మీయ ఈ యొక్క సమ్మేళనంలో ప్రత్యేకమైన అంశాలని మనము ధ్యానం చేస్తున్నట్లుగానే ఈరోజు కూడా మనం రిజరక్షన్ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. పునరుద్ధానం. ఇక్కడ మనం పౌలు పునరుద్ధానాన్ని గురించి తన పత్రికల్లో ఏ రీతిగా తెలియచెప్పాడో ఆ విషయాల్ని మనం ధ్యానం చేస్తాం. తన యొక్క పత్రికలన్నింటిలో పునరుద్ధానాన్ని గురించి ఏ రీతిగా తను తెలియచేసడం మనం చూసాం. పునరుద్ధాన సాక్ష్యం, పునరుద్ధాన సాదృశ్యం, పునరుద్ధాన బలం వివరాలు కూడా మనం తెలుసుకున్నాం. మనం గమనించినట్లయితే పౌలు పునరుద్ధాన సిద్ధాంతాన్ని చెప్పాడు. పునరుద్ధాన సిద్ధాంతాన్ని గురించి పౌలు డాక్టర్ సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. యోహాను పునరుద్ధాన జీవాన్ని గురించి చెప్పాడు. పునరుద్ధాన జీవాన్ని గురించి యాకోబు పునరుద్ధాన విశ్వాసం కలిగి ఉండే క్రియల గురించి చెప్పాడు. పేతురు పునరుద్ధానాన్ని గురించిన నిరీక్షణ, మహిమను గురించి చెప్పాడు. ఇది తెలిస్తే ఇప్పుడు మనం దాన్ని ఆధారంగా చేసుకొని పౌలుకి పూర్తి చేసాం. మనం మిగిలిన వాళ్ళే ఇప్పుడు మనం చూద్దాం. పౌలు పునరుద్ధాన సిద్ధాంతం చెప్పాడు. మనకి 11 రకాలైన సిద్ధాంతాలు ఉంటాయి. క్రైస్తవ డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలు. ఈ సిస్టమాటిక్ థియాలజీ అంటారు దాన్ని, సిస్టమాటిక్ థియాలజీ. కనుక సిస్టమాటిక్ థియాలజీలో అన్ని సిద్ధాంతాలు, మనం ఆ సిద్ధాంతాల గురించి బాగా ధ్యానం చేసాం. సిద్ధాంతాల్లో లేఖన సిద్ధాంతం, దేవుని గురించిన సిద్ధాంతం, క్రీస్తుని గురించిన సిద్ధాంతం, పరిశుద్ధాత్మను గురించిన సిద్ధాంతం, మానవుని గురించిన సిద్ధాంతం, పాపం గురించిన సిద్ధాంతం, రక్షణ గురించిన రక్షణ గురించిన సిద్ధాంతం, సంఘాన్ని గురించిన సిద్ధాంతం, దేవదూతల గురించిన సిద్ధాంతం, రాకడ గురించిన సిద్ధాంతం. 11 ఉంటాయి. పది సిద్ధాంతాలు. ఈ 10 సిద్ధాంతాలు కూడా సంఘం ఎరిగి ఉండాలి. అందులో క్రీస్తుని గురించిన సిద్ధాంతం వచ్చినప్పుడు క్రీస్తు మరణ పునరుద్ధానాల సంగతులు ఈ సిద్ధాంతంలో బాగా చెప్తారు. కనుక ఈ 10 ఈ డాక్ట్రిన్స్ సిద్ధాంతాలు ప్రతి సంఘానికి చెప్పాలి, ప్రతి ఒక్కరూ చెప్పాలి. క్రైస్తవ విశ్వాసం అనే ఒక అంశం ఉంటుంది.
క్రైస్తవ విశ్వాసం ఈ సిద్ధాంతాల మీద లేక ఈ విలువల మీద ఆధారపడి ఇది తెలుసుకొని ఉండాలి ప్రతి సంఘం కూడా. క్రైస్తవ విశ్వాసంలో పునరుద్ధానం చాలా కీలకమైంది. అది మనం పునరుద్ధానాన్ని గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూస్తే పౌలు పునరుద్ధాన సిద్ధాంతాన్ని గురించి అన్ని పత్రికల్లో మనం చూసాం. అన్ని పత్రికల్లో చెప్పాడు. యోహాను పునరుద్ధాన జీవాన్ని గురించి చెప్పాడు. యాకోబు పునరుద్ధాన విశ్వాసంలో ఉండే క్రియలు ఏంటో చెప్పాడు. పేతురు పునరుద్ధాన నిరీక్షణ సంబంధించిన మహిమను గురించి చెప్పాడు. ఇప్పుడు మనం పేతురు పత్రికను చూద్దాం. ముందు పేతురు పత్రికలో ఈ పునరుద్ధాన విషయాల్ని ఎలా బోధించాడో మనం చూద్దాం. పేతురు మొదటి 2 పత్రికలు, ఆ తర్వాత యాకోబు పత్రిక, తర్వాత మన సమయాన్ని బట్టి యోహాను యొక్క సువార్త 3 పత్రికలు మరియు ప్రకటన గ్రంథం, దాని గురించిన విషయాలు ఏం చెప్పాడో మనం చూద్దాం. యాకోబు పత్రిక యాకోబు ఈ విషయాన్ని ఎలా నిర్ధారించాడు అన్న విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. మనం పేతురు చెప్పుకుందాం. పేతురు రాశారా యాకోబు రాశారా? రైట్, 2 రాశారా? రైట్. పేతురు పత్రిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు మొదటి పత్రిక చూద్దాం. మొదటి పత్రికలో మొట్టమొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. అది పునరుద్ధానం వల్లనే మనకు నిరీక్షణ కలిగింది అంటాడు. పునరుద్ధానం వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఆ మొట్టమొదటి వెళ్ళిన వాళ్ళలో పేతురు యోహానులే కదా. లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళలో కూడా పేతురు ఉంది. కనుక పునరుద్ధానం జీవముతో కూడిన నిరీక్షణ అని చెప్పాడు. అంటే పునరుద్ధానం అనేది గత సంఘటనే కాదు, విశ్వాసానికి ఒక జీవం అని చెప్తున్నాడు. పునరుద్ధానం అనేది యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం లేచిపోయాడు, ఓకే అయిపోయింది కదా అంటేనే కుదరదు. ఆయన లేవటాన్ని బట్టి మన నిరీక్షణకి జీవం వచ్చింది. ఆయన లేవటాన్ని బట్టి ఈరోజు మన విశ్వాసానికి బలం వచ్చింది. లేకపోతే మనం యేసుప్రభుని పూజించాల్సిన అవసరం లేదు. అంటే మనం ఆయన్ని పూజించడానికి మూలమైంది, మన విశ్వాసానికి బలమైంది, మన నిరీక్షణకు జీవమైంది. అంచేత అది అక్కడ మనం ఆ విషయం రాసుకోవాలి. పునరుద్ధానం గత సంఘటన మాత్రమే కాదు, గత సంఘటన మాత్రమే కాక
అంటే గతంలో జరిగిన సంఘటన వల్ల కాక విశ్వాసానికి జీవం. ఆ విశ్వాసం ముందు కదిలితే నిరీక్షణ అవుతుంది. ఆ నిరీక్షణ కూడా జీవం. విశ్వాసము నిరీక్షణ కూడా. విశ్వాసం కొనసాగిస్తే ఏమవుద్దండి? నిరీక్షణ. సో మన విశ్వాసానికి మన నిరీక్షణకు కూడా పునరుద్ధానమే మూలం. పేతురు చెబుతున్నాడు ఇలా, పేతురు రాసిన పత్రిక. ఇంకో వచనం చూద్దాం. 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 18వ వచనం. మనలను దేవుని యొద్దకు తేవటాని కోసం అనీతిమంతులను నీతిమంతులకు, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికింపబడ్డాడు. అంటే యేసు ప్రభు బతకడం వలన ఏం జరిగింది? మనలను దేవుని యొద్దకు తీసుకొచ్చాడు, అనీతిమంతుల్ని నీతిమంతులుగా చేశాడు. అది పునరుద్ధానం వలన 2 కార్యాలు చెప్పాడు. ఒకటి, మనం దేవుని యొద్దకు తేబడ్డాం. ఈ పదంలో చాలా అర్థం ఉంది. ఎందుకంటే అందరం దేవుని ఉగ్రత పోలే. ఆ ఉగ్రత నుండి మనం విడుదల చేయడానికి మధ్యవర్తిగా ఎవరు వచ్చాడు? యేసు ప్రభు వచ్చాడు. అది కనుక మనం దేవుని యొద్దకు తేబడ్డాం. రెండోది, అనీతిమంతులు. అది పునరుద్ధానాన్ని గురించి తన మొదటి పత్రికలో చెబుతున్నాడు. అంచేత మనం ఈ స్పష్టమైన అవగాహన కలిగినప్పుడు మనకి ఏదన్నా పునరుద్ధానం, ప్రతి ఆదివారం పునరుద్ధానం ఉంటుంది, మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. యేసు ప్రభు మరణ పునరుద్ధానాలను గుర్తు చేసుకుంటాం. కనుక పునరుద్ధానం వలన దేవుని దగ్గరికి తేబడ్డాము, అనీతిమంతులమైన మనం నీతిమంతులమయ్యాం. ఇంకో మాట కూడా చూద్దాం. అదే 21 చూడండి. 21 శరీర మాలిన్యం తీసేయటం కాదు కానీ అది పునరుద్ధానానికి సాదృశ్యం ఏంటి చెప్పండి? పునరుద్ధానానికి సాదృశ్యం ఏంటండి? బాప్తిస్మం. సో పునరుద్ధానానికి సాదృశ్యంగా మనం బాప్తిజం తీసుకుంటాం. అందుకని బాప్తిజం అనేది నీళ్ళల్లో పాతి పెట్టేస్తాం. నీళ్లు జిమ్మం, నీళ్ళలో ఏం చేస్తాం? పాతి పెట్టేస్తాం. పాతి పెట్టేసి మళ్ళీ పైకి లేపుతాం. జలజన్మాచరణ అంటారు డాక్టర్ రవివర్మ గారు ఆయన పుస్తకంలో. జలజన్మాచరణ అంటారు. అంటే జలంలో మనం పాతి పెట్టబడి తిరిగి లేచిన అది సాదృశ్యం ఏంటి? యేసు మరణ పునరుద్ధానాలు. బాప్తిసం అంటే మరణము పునరుద్ధానం. ఈరోజు మనకు బాప్తిసం వచ్చిందంటే ఆయన పునరుద్ధానం ద్వారానే. ఆయన లేపబడలేదు అనుకోండి, ప్రతి ఒక్కరు ముంచడం ఎలా ఉంచేయటమే. అప్పుడు ఏమవుతాడు? ఎవడైనా సచ్చూరుకుంటాడు. ముంచి ఎలా ఉంచడానికి ఎవడొస్తాడండి బాప్తిసానికి? కాదుగా, మనం తిరిగి బతికాం, చచ్చి బతికాం. పాపాల విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో మనం బతికాం అని అనడానికి గుర్తుగా బాప్తిసం పునరుద్ధానం. పునరుద్ధానం లేకపోతే మన బాప్తిసం ఎలా ఉంటుంది అసలు? మనకైతే రోమపత్రిక 6వ అధ్యాయం 3 నుండి ఉంటుంది వరుసగా బాప్తిసాన్ని గురించిన వివరాలన్నీ. కనుక అంటూ ఇంకొక మంచి పదం వాడతాడు ఇక్కడ. చేటు కాదు కానీ పునరుద్ధానం మూలంగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షితో ఇచ్చే ప్రత్యుత్తరం. ఓహో, అది నోట్ చేయాల. నిర్మలమైన మనస్సాక్షితో ఇచ్చే ప్రత్యుత్తరం బాప్తిసం అంటే మనం అందుకనే మనల్ని దీన్ని బేస్ చేసుకొని మనం బాప్తిసంలో అడుగుతాం. మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా? యేసు ప్రభు మీ సొంత రక్షణ అంగీకరించారా? ఆయన మీ పాపాలను తన రక్తంతో కడిగాడని మీరు నమ్ముతున్నారా? యేసు ప్రభు
మరి సజీవుడైన దేవుడని మీరు హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారా? అలాగైతే మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞని బట్టి మీకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తున్నాను అంటాం. నిర్మలమైన మనస్సాక్షితో ఇచ్చే ప్రత్యుత్తరమే బాప్తిసం. అది ఎక్కడి నుండి వచ్చింది? పునరుద్ధానం నుండి వచ్చింది. కనుక పేతురు తన మొదటి పత్రికలో పునరుద్ధానాన్ని గురించి తెలిపాడు. నెక్స్ట్ రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. చూడండి 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి లోకమందున్న భ్రష్టత్వం ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావం మందు పాలివారు అవుతున్నారు అన్నాడు. మహిమ గుణాతిశయాలను బట్టి క్రీస్తు మహిమలో మనము భాగస్వామ్యం అవుతున్నామంట. 1:4 రెండవ పత్రిక, పేతురు 2వ పత్రిక. క్రీస్తు యొక్క మహిమలో భాగస్వామ్యం అవుతున్నాం మనం. అంటే ఏంటి అర్థం? యేసు ప్రభు ఏ రీతిగానైతే మహిమ కలిగిన దేహాలతో ఉన్నాడో దేవస్వభావమునందు పాలివారము అవుతాం అంట మనం. అది ఎలా జరుగుద్దండి? దేవస్వభావంలో పాలివారం ఎలా అవుతాం? పునరుద్ధానం ద్వారా. దేవుడి యొక్క స్వభావాన్ని మనం ఎలా ధరించుకుంటామండి? పునరుద్ధానం ద్వారా. పునరుద్ధానం అయిన తర్వాత దేవుడిలా ఉంటాం మనం. యోహాను మొదటి పత్రిక 3:2 ప్రకారం ఆయనను పోలి ఉందాము. ఆయన ఉన్నట్లుగానే ఉందామని ఉంటుంది. ఆయన ఉన్నట్లుగానే ఉంటాం. అది దేవస్వభావం. చేత దేవస్వభావం ధరించుకుంటాం. దేవస్వభావం ధరించుకుంటాం అంటే ఏంటది? పునరుద్ధానం. దేవస్వభావాన్ని కలిగి ఉంటాం మనం. అప్పుడు అంటే క్రీస్తు యొక్క మహిమా స్వరూపాన్ని మనం కూడా కలిగి ఉంటాం. రైట్. 3వ అధ్యాయం 13వ వచనం. చూసారా ఇక్కడ ఏమంటారంటే కొత్త భూమి కొత్త ఆకాశం ఎలా పొందుతారండి? కొత్త భూమి కొత్త ఆకాశం రగులుకుంటే భూమి కాలిపోతే, భూమి కృత్యాలన్నీ కాలిపోతాయి, నక్షత్రాలు రాలిపోతాయి, అంత అయిపోతాయి. కొత్త భూమి కొత్త ఆకాశం. కొత్త భూమి కొత్త ఆకాశం మీద మనం నివసిస్తామంటాడు. ఎలా నివసిస్తాం? మనం పునరుద్ధానం పొందితేనే మనం నివసించడానికి యోగ్యులం అవుతాం. అది నోట్ చేయండి. రెండవది క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. దీనికే కనిపెడుతున్నాం అన్నాడు అక్కడ. కనిపెడుతున్నామంటే అర్థం ఏంటి? అది అంటే ఇప్పుడున్న భూమి కాదు, కొత్త భూమి. దానికోసం మనం కనిపెడుతున్నాం. పునరుద్ధానం ఈ మనం ఒక నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నూతన సృష్టి మీదలో బతుకుతాం అన్నమాట. మనం కొత్తగా మార్పు చెందుతాం. కొత్త భూమి మీద మనము క్రొత్తగా మార్చబడతాం. క్రొత్త ఆకాశం కింద. అది క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. అది నూతనమైన భూమి నూతనమైన ఆకాశం నూతన శరీరాలతో ఉన్న మన కోసం. ఇది పునరుద్ధాన సంబంధులకు అని రాయండి. సంబంధులకు. నెక్స్ట్ ఒక్క మాట పేతురు గ్రంథంలో నుంచి 4వ వచనం 9వ వచనం.
4:9, 4వ వచనం 9వ వచనం. 4వ వచనాన్ని చూడండి ముందు, తర్వాత 9వ వచనాన్ని కూడా చూడండి ముందు. ఈ 2 వచనాలు మనకి ఏం చెబుతాయంటే ప్రభు యొక్క రాకడ నిశ్చయం అని చెబుతాయి. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమయ్యాను, పితరులు నిద్రించి మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచే ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునేవాళ్ళని. కనుక ఆయన రాకడ 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాల గురించి ఆలస్యం చేసేవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని హెచ్చింపక అంతటను అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కనుక ఆయన రాక 3, 4వ వచనం 9వ వచనం, రాకడ నిశ్చయం. ఆయన రాకడ ఏం తెలియజేస్తుంది చెప్పండి? ఆయన రాకడ ఏం తెలియజేస్తుంది? పునరుద్ధానాన్ని తెలియజేస్తుంది. ఆయన రాకడ నెక్స్ట్ మనకి జరిగేది పునరుద్ధానం, అంతే కదా. ప్రభువు వచ్చును, క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా కలిసి ప్రభువుని ఎదుర్కొనటానికి మేఘముల మీద కొనిపోబడుదుము. కనుక ఆయన రాకడ ఈజ్ ఈక్వల్డ్ మన పునరుద్ధానం. అది గుర్తు చేస్తున్నాడు. కనుక ఆయన వచ్చేస్తున్నాడు, మనం పునరుద్ధానం పొందే సమయం దగ్గర పడింది. కనుక ఇది గుర్తించడానికి పేతురు ఎంత బాగా చెప్పాడు. కనుక పేతురు పునరుద్ధానాన్ని గురించిన స్పష్టమైన, యేసు ప్రభు తిరిగి లేచాడు కనుక పేతురు అపోస్తల కార్యాల్లో కూడా, ఈ పత్రికల్లో చూసాం కానీ పేతురు అపోస్తల కార్యాల్లో పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గురించి వచ్చే వారం చూద్దామా, చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. అపోస్తలులు పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి ఖండితంగా చెప్పారు. ఖండితంగా ఆయన మీరు చంపారు, దేవుడైన మృతుల్లో నుండి లేపెను అని మొట్టమొదట అద్భుతమైన వర్తమానం మరి పేతురు తన యొక్క వర్తమానంలో చెప్పాడు. వెరీ గుడ్. ఇప్పుడు మనం యాకోబు పత్రికలోనికి వెళ్ళాం. యాకోబు పత్రికల్లో నుండి కూడా యాకోబు ఏ రీతిగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పాడో మనం చూద్దాం. అక్కడ టైటిల్ అది నోట్ చేసుకోండి. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక. యాకోబు ప్రధానంగా తన పత్రిక అంతట్లో పునరుద్ధాన విశ్వాసాన్ని గురించి, నిత్య జీవ సంబంధించిన నిరీక్షణ గురించి, ప్రభువు రాకడ గురించి, తీర్పు గురించి బాగా చెప్పాడండి. ఈ 4 విషయాలు బాగా కనబడుతాయి. అది నోట్ చేయండి. పునరుద్ధాన విశ్వాసం, నిత్య జీవ నిరీక్షణ, మూడోది ప్రభువు రాకడ, నాలుగవది తీర్పు. వీటిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాడు యాకోబు. కనుక యాకోబు చెప్పిన విషయాల్ని మనము యాకోబు పత్రికల నుండి ఇప్పుడు మనం చూద్దాం. యాకోబు అబ్రహామును కోట్ చేస్తాడు ఒక చోట, 2వ అధ్యాయంలో. అబ్రహామును ఎందుకు కోట్ చేశాడో మనం చూద్దాం. 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు.
ఉమ్, 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 ఉమ్. ఈ ఈ మాటలో అబ్రహాము విశ్వాసాన్ని బట్టి మరి కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించాడు అని చెప్పాడు కదా. నిజంగా అర్పించాడా కదా? అర్పించాడా? దీనికి క్లారిటీ పౌలు ఇచ్చాడు. ఏమని పౌలు ఏమని ఇచ్చాడంటే, దీనికి ప్యారలర్గా మనం రాసుకోవాల్సింది హెబ్రీ 11:19 అర్పించాను. మనస్సులో తన కుమారుని అర్పించేశాడు. అయితే అప్పుడు అర్పించేటప్పుడు ఏమనుకున్నాడంట, అక్కడ రాశాడు, మృతులలో నుండి కూడా లేపగలిగిన వాడని విశ్వసించి అర్పించాను. అంటే పునరుద్ధానం జరుగుతుంది అని విశ్వసించి అర్పించాడు అని రాశాడు. అక్కడ చదవండి అన్నమాట. హెబ్రీ పత్రిక 11:19. అది అబ్రహాము శోధింపడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను, అంగీకరించను. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడానో ఆ అబ్రహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై, అది మృతుల్లో నుండి లేపటం అంటే ఏమంటారు దాన్ని? పునరుద్ధానం. అది అంటే యేసు ప్రభు పునరుద్ధాన శక్తి కలిగి ఉన్నాడు, లేక దేవుడు పునరుద్ధాన శక్తిని నా బిడ్డ నెరవేరుస్తాడు అని నమ్మి అబ్రహాము అర్పించాడు. కనుక ఈ మాటలో మనకి ఏం కనపడుతుందంటే అబ్రహాము పునరుద్ధాన విశ్వాసం కలిగి ఉన్నాడు. అబ్రహాం పునరుద్ధాన విశ్వాసం కలిగి అని చెప్తున్నాడు. ఎవరో? యాకోబు. మనం పేతురు పత్రికలో 2 పత్రికల్లో ఎలాంటి పునరుద్ధానం ఉందో చూసాం. ఇప్పుడు యాకోబు పత్రికల్లో కూడా యాకోబు తన పత్రికలో ఈ పునరుద్ధానం గురించి ఎలా చెప్తున్నాడు అంటే పునరుద్ధాన విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క పునరుద్ధాన విశ్వాసం దేవుని యొక్క సంపూర్ణ విధేయతను చూపిస్తుంది అని చెప్తున్నాడు యాకోబు. అంటే ఎవరైతే పునరుద్ధాన విశ్వాసం కలిగి ఉన్నారో అప్పుడు వాళ్ళలో సంపూర్ణ విధేయత కలుగుద్దండ. విధేయత ఉన్నదాన్ని కూడా రుజువు అవుద్ది, అంతే కదా. తిరిగి లేపుతాడు అన్నప్పుడు తీసేసుకో, ఎలా చేయమంటే అలా చేస్తా. ఎందుకని? మళ్ళీ నువ్వు నా కొడుకుని తిరిగి నాకు ఇస్తావు. నేను నా కొడుకుని బలి చేసినా కూడా నా కొడుకు నాకు ఇచ్చేస్తాడు అని అన్నప్పుడు ఏదైనా ఇచ్చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా ఉంటే కొంచెం సహాయం చేయండి, వెళ్ళొచ్చాక నేను ఇస్తాను, వెళ్ళొచ్చిన తర్వాత ఇస్తాను అన్నాను అనుకోండి, లేకపోతే రెట్టింపు ఇస్తాను అనుకోండి, మీ దగ్గర ఏమన్నా ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. ఎందుకని? మళ్ళీ తిరిగి ఇవ్వబడతాయి అన్నప్పుడు సంపూర్ణ విధేయత మనం చూపించగలుగుతాం. ఈ విశ్వాసం అన్నప్పుడు పునరుద్ధాన విశ్వాసం ఉన్నది. అబ్రహాముకి పునరుద్ధాన విశ్వాసం ఉంది కనుక సంపూర్ణమైన విధేయత అబ్రహాం చూపించగలరు, మనసులో ఉంది. అందుకనే వెరీ గుడ్. అక్కడ అన్నాడు మృతుల్లో నుండి తిరిగి లేవటానికి ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడు అని విశ్వసించి మృతులలో నుండి తిరిగి పొందానని ఉంటుంది. ఆ పదం కూడా చదవండి. అక్కడ మృతుల్లో నుండి తిరిగి పొందెను అనే పదం ఉంటుంది. అది మృతుల్లో నుండి పొందానంటే అర్థం ఏంటి? మనసులో అబ్రహాము యొక్క చిత్రాలు ఎలా ఉన్నాయన్నమాట. నేను తీసుకెళ్తా, కట్టెలు పేరుస్తా, నా కాళ్ళు చేతులు కట్టేస్తా, దాని మీద పడుకోబెడతా, ఇవే చిత్రాలు. ఆ తర్వాత కత్తితో పొడిచేస్తా, రక్తం అంతా కారిపోద్ది, అవయవాలన్నీ కోసేస్తా, పక్క నుండి కాల్చేస్తా, బూడిదైపోద్ది. ఆ బూడిదలో నుండి తిరిగి నా కొడుకును మళ్ళీ దేవుడు అంతే అర్పించాను. మనసులో సబ్మిషన్ అయిపోయింది, అర్పించాను అంతే. మళ్ళీ దేవుడు ఇస్తాడని తిరిగి నమ్మాను. అందుకని అన్నాడు తిరిగి వస్తాం అన్నాడు భార్యతో. ఆ సేవకులతో అంటారు, నేను నా కుమారుడు కొండ మీదకి వెళ్ళి దహన బలి అర్పించి తిరిగి వచ్చేదము అన్నాడు. తిరిగి వస్తాము అని ఎందుకు అన్నాడు? మళ్ళీ తిరిగి దేవుడు పునరుద్ధానం ఇస్తాడు. యాకోబు అది గుర్తు చేస్తానని చేత పునరుద్ధానం విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి.
అలా కలిగి ఉన్నప్పుడు దేవునికి సంపూర్ణ విధేయతనే మనం చూపెడతాము అన్నాడు. రెండవది చూడండి, అక్కడ యాకోబు పత్రిక 1:12 అక్కడ శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు 1:12 అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం అన్నాడు. జాగ్రత్తగా వినండి, వాగ్దానం చేసిన జీవకిరీటం. ఏమండి, ఇప్పుడు వాగ్దానం చేసిన జీవకిరీటం ఇది ఎప్పుడు పొందుతాం? ఎక్కడ పొందుతామండి? అక్కడ పొందుతాం. అక్కడ పొందాలంటే ఏమవ్వాలి? మనం అది మరణాన్ని దాటి మనం జీవాన్ని, అక్కడ నిత్య జీవంలో మనం అక్కడ జీవకిరీటం పొందుతాం. అందుచేత అక్కడ కూడా పునరుద్ధానాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు ఇక్కడ శోధన జయిస్తే పునరుద్ధానులైన తర్వాత అక్కడ జీవకిరీటం పొందుతారు. అందుచేత వాగ్దానం చేసిన జీవకిరీటం పరమందు నిత్య జీవ నిరీక్షణ. ఇది నిత్య జీవ నిరీక్షణ. నిత్య జీవంలో ఆ నిరీక్షణ మనకి జీవకిరీటం. మరణాన్ని దాటి జీవకిరీటం పొందుతాం. మరణాన్ని దాటి అన్నాను నేను, దాని పేరే పునరుత్థానం. జీవకిరీటం. మూడవది యాకోబు పత్రిక 5:7-8 చూడండి. యాకోబు పత్రిక 5 సహోదరులారా, చూసారా, రైతు పంట కోసం ఎదురు చూస్తాడు, దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడు. చూడండి, అక్కడ యేసు ప్రభు రాకడ 5:7 ప్రభువు రాకడ వరకు ఓపికతో ఉండండి. వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవ వర్షం సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తమై ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకోవటం. రైతు పంట కోసం ఎదురు చూస్తున్నట్లు, మనం రాకడ కోసం ఎదురు చూడాలి. ఇక్కడ మనం చూడాలి, విశ్వాసులు దేవుని కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు రాకడ ఈక్వల్స్ ఏం రాయాలండి మనం? పునరుద్ధానం కోసం కనిపెట్టేవాళ్ళు. రాకడ పునరుద్ధానంతో అనుసంధానమై ఉంది. రాకడ పునరుద్ధానం ఒకదానితో ఒకటి సంబంధం ఉంది కనుక మీరు ఎదురు చూడండి. మేము పౌలు అంటాడు పిలిపిలుగు, ఆ పునరుద్ధాన శక్తి నేను ఎరిగినట్లు అని మాట్లాడుతాడు. పిలిపి పత్రిక 3:10 పునరుద్ధాన శక్తి ఎదురుగా నేను పొందినట్లు అంటాడు. అదే ఇక్కడ అంటాడు, ఆయన కోసం ఎదురు చూడండి మీరు, ఖచ్చితంగా పునరుద్ధాన శక్తి పొందుతారు ఆయన రాకడలో. చివరిగా నాలుగో విషయం, యాకోబు పత్రిక 5:9 చూడండి. ఇక్కడ యేసు ప్రభువుని ఒక మంచి న్యాయాధిపతిగా చెప్తాడు. న్యాయాధిపతి వాకిట నిలవబడి ఉన్నాడు. న్యాయాధిపతి తీర్పు, కనుక ఈ న్యాయాధిపతి వాకిట నిలబడి ఉన్నాడు. మీరు పునరుద్ధానం అయిన తర్వాత విశ్వాసులకి తీర్పు ఉండదులేండి, కానీ విశ్వాసులు న్యాయపీఠం ఎదుట ఎదుర్కోవాల్సి ఉంటుంది.
భీమా అంటాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడదాం. న్యాయపీఠం ఎదుట నిలబడతాం. మనం కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం మనకి 6 నుండి 9 వచనాలు ఉంటుంది. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. కానీ నమ్మని వాళ్ళకి ఏముంటుంది? తీర్పు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అది? పునరుద్ధానం తర్వాత. ఇక్కడ 2 పునరుద్ధానాలు ఉన్నాయి. 1 జీవ పునరుద్ధానం, 2 తీర్పు పునరుద్ధానం. ఈ రెండింటికి మధ్యలో ఉంది 1000 ఏండ్ల పరిపాలన. జీవ పునరుద్ధానం మేలు చేసిన వారు, తీర్పు పునరుద్ధానం కీడు చేసిన వారు. మేలు చేసిన వారు మొదట లేతురు. యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మేలు చేసిన వాళ్ళు అందరూ లేపడతారు, వెళ్తారు, పైకి వెళ్తారు. 7 ఏండ్ల ఇక్కడ శ్రమ, అక్కడ విందు, అదంతా బహుమానాలు, కిరీటాలు అవన్నీ పెట్టుకుని మళ్ళీ భూమి మీదకి వస్తారు. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన జరిగిన తర్వాత ఆ కడమ మృతులు బతుకుదురు. అది ఏ పునరుద్ధానం? తీర్పు పునరుద్ధానం. ఇది జీవ పునరుద్ధానం. కనుక ఈ తీర్పు పునరుద్ధానం కనుక ఇక్కడ అంటాడు, ఈ తీర్పు పునరుద్ధానం అయినా జీవ పునరుద్ధానం అయినా ఇది జరగాలంటే, తీర్పు జరగాలంటే, లేకపోతే ఇక్కడ కిరీటాలు పెట్టాలంటే, లేకపోతే వీళ్ళకి శిక్ష వేయాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి? పునరుద్ధానం జరగాలి. అందుచేత న్యాయాధిపతి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక, అంటే మీరు సిద్ధంగా ఉండండి. ఇది జరిగేది పునరుద్ధాన అనంతరం, పునరుద్ధానం పిదప జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, జీవ పునరుద్ధానమా, మరణ పునరుద్ధానం, లేక తీర్పు పునరుద్ధానం. జీవ పునరుద్ధానం కనుక పునరుద్ధానమైన తర్వాతే తీర్పు. పునరుద్ధానమైన తర్వాతే తీర్పు, పునరుద్ధానమైన తర్వాతే విశ్రాంతి కదా. దానికి తెస్సలోనిక పత్రికలో మంచి రెఫరెన్స్ ఉంటుంది. నమ్మిన వారికి విశ్రాంతి ఇచ్చుటయు, నమ్మని వారికి శ్రమ కలుగుటయు న్యాయమే. చదువుతారన్నమాట. పక్కన సైడ్ రెఫరెన్స్లో తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అది పరిశుద్ధులందు చూడండి ఒకసారి 6వ వచనం నుండి చదివితే కరెక్ట్గా ఉంటుంది. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేసేటప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అంటే మీకు విశ్రాంతి, వాళ్ళకి శ్రమ. అది జీవ పునరుద్ధానం కలిగి ఉన్న వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది, తీర్పు పునరుద్ధానం కలిగిన వాళ్ళకి శ్రమ కలుగుతుంది. ఇది న్యాయమే. సరే, ఎంత అదనమాట తీర్పు అంటే. దేవుడిచ్చే జడ్జిమెంట్ అలా ఉంటుంది. అంతే, నమ్మినవాడు నమ్మనవాడు ప్రతి చోట. యోహాను 5:24లో ఉంటుంది అన్నమాట. యోహాను 5:24 ఏంటి? నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగినవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోయాడు. మనం దాటేసాం, వాళ్ళు దాటిన వాళ్ళు మరి. అందుకే నాకు కిందకి వెళ్ళిన తర్వాత చెబుతాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో, కిందకి వెళ్ళిన మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము పాలు పొందుదురు. అది అంచేత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాకోబు తన పత్రికలో పునరుద్ధానం ఎంత బాగా చెప్పారండి. అది అంటే ప్రతి యేసుప్రభు తమ్ముడు, వాళ్ళు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత నమ్మాడు. ముందు నమ్మలే, కానీ ఆ తర్వాత మంచి సన్హెద్రిన్ సభలో కూడా వాళ్ళంతా కూర్చున్నప్పుడు పెద్ద కౌన్సిల్లో ఒక అద్భుతమైన వర్తమానం చెప్పాడు. యాకోబు యొక్క ప్రసంగాన్ని మనం ధ్యానం చేసాం. పేతురు ప్రసంగం, స్టెఫను ప్రసంగం, యాకోబు ప్రసంగం, పౌలు ప్రసంగాలని మనం ధ్యానం చేసాం. సో చాలా అద్భుతమైన
దేవుని యొక్క పునరుత్థానాన్ని గురించిన వివరాలు చెప్పారు. ఇంకా పేతురు కానీ యోహాను కానీ వచ్చేవారు మనము యోహాను గురించిన వివరాలు చెప్పుకుందాం. అయితే ఈ పునరుద్ధానానికి సంబంధించిన ఒక మాట నేను గుర్తు చేసి ఈరోజు ముగిస్తాను. అదేంటంటే పునరుద్ధానం అనేది పునరుద్ధానం వలన మనము చూడండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. మనము ఆయన సమాధానములో పాలు పొందుచున్నాము. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం ప్రకారం ఇక్కడ 4 విషయాలు నేను గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. చూడండి అక్కడ రాయబడిన మాటలు. యోహాను సువార్త 20:19. అది యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మనకు అందించింది ఏంటంటే సమాధానము బ్రాకెట్లో పీస్ అని రాసుకోండి. పీస్. రెండవది ఆయన పునరుద్ధానుడై అక్కడే మీరు కొలస్సే 3:1 కూడా రాసుకుంటే కొలస్సే 3:1 చదవండి అక్కడ మాట. కొలస్సే 3:1 కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. అది మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడింది. ఇంకా నో వరీ, మీకు సమాధానం కలిగిందని అర్థం. మీ జీవం క్రీస్తునందు భద్రపరచబడింది. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన ఇప్పుడు నిత్య జీవమై ఉన్నాడు. మన జీవం కూడా నిత్య జీవార్థమై అవుతుంది. కనుక పీస్, సమాధానం కలిగి ఉంటాం. రెండవది అక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. మత్తయి సువార్త 28, 18 నుండి 20 వచనాలు వచ్చి అది మీకు సర్వాధికారం ఇవ్వబడింది. వారిని బోధించాడు. ఆయన పంపించేటప్పుడు ఆయన సర్వాధికారిగా చెప్పి మనకు అధికారం ఇచ్చాడు. రెండోది ఆ శక్తి ఇచ్చాడు. మనకు అపోస్తుల కార్యాలు కూడా కనబడదు కదా. పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తిని పొందుతారు. కనుక యెరూషలేములో, యోదయ, సమరయలో బూదిగంతల వరకు నాకు సాక్షులై ఉంటారు. కనుక ఆయన శక్తిని పొందుతాం. మనం శక్తిని పొందుతాం. రెండవది పవర్. మొట్టమొదటిది పీస్, రెండవది పవర్. దానికి అపోస్తుల కార్యాలు 1:8 కూడా రాసుకోండి. ఒక అద్భుతమైన పవర్ని మనం కలిగి ఉంటాం. 3 పునరుద్ధానం వలన మనకి సమాధానం కలుగుతుంది. రెండోది దైవ శక్తిని కలిగి అధికారం కలిగి ఉంటాం. మూడవది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. అది ఆయన పునరుద్ధానుడు అవటం ద్వారా మనం ఆయన స్తుతుల్లో పాలు పంచుకుంటున్నాం అన్నమాట. మన స్తుతి ఇట్స్ కాల్డ్ ప్రైజ్. ఎవరికైనా 4 రకాలైన విధానాలు. సమాధానాన్ని పంచుతాం, శక్తిని పొందుతాం,
స్తుతులలో పాలు పంచుకుంటాం. అర్థమైందండి? ఇదేంటంటే వీ షేర్ ఇన్ హిస్ పీస్. ఆయన సమాధానాన్ని మనము పంచుకుంటాం, షేర్ చేసుకుంటాం. 2, ఆయన యొక్క పవర్ని డ్రా చేస్తాం, అంటే పొందుతాం. ఆయన ద్వారా సమాధానాన్ని, శక్తిని పొందుతాం. 3వది, ఆయన స్తుతులలో మనమందరం స్తుతుల్లో పాలు పంచుకుంటాం. 4వది కూడా చూడండి, రోమపత్రిక 8:29. మనమందరం మహిమపరచబడిన నీతిమత్వంతో మహిమపరచబడ్డాం. మహిమపరచబడ్డాం. ఇట్స్ కాల్డ్ ప్యాట్రన్ అంటారు దాన్ని. ప్యాట్రన్ అంటే అర్థం ఏంటంటే పద్ధతి. ఆయన పద్ధతి మారుతాం, ఆయనలాగా మారుతాం. ప్యాట్రన్. సో పీస్, పవర్, ప్రైజ్ అండ్ ప్యాట్రన్. అదే మనకి అక్కడ ఫిలిప్పీ పత్రికలు కూడా అంటాడు కదా, ఫిలిప్పీ 3:21, తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరానికి సమరూపము గలదానిగా మారుస్తాడు ఆయన. అలాగే యోహాను మొదటి పత్రిక 3:2, యోహాను పత్రిక మొదటి పత్రిక 3:2 ఏమంటాడు? ప్రియులరా, మనం ఇంకేమవుదాము, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఉందము, ఆయనను పోలి ఉందము. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలా. అదండి, పునరుద్ధానం వలన మనము సమాధానాన్ని పంచుకున్నాం, శక్తిని పొందుకున్నాం, మరి స్తుతులలో పాలు పంచుకున్నాం, ఆయన పోలికగా మారబోతున్నాం. ఇది కూడా పునరుద్ధానానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయం. గుర్తుపెట్టుకోండి, పునరుద్ధానం అంత ప్రభావం కలిగింది. అందుచేతనే మనం పునరుద్ధాన దినాన్ని ఆరాధిస్తాం. కనుక విశ్రాంతి దినాన్ని కాదు, మనకు ప్రాముఖ్యమైనది ఏంటి? పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినానికి గల కారణాలు అవి. కనుక ఇంత సమాధానంతో ఉన్నాం, శక్తితో ఉన్నాం, స్తుతులతో ఉన్నాం, క్రీస్తు స్వరూపంలో ఉన్నాం. కనుక ఇవన్నీ క్రీస్తు పునరుద్ధానం వల్ల మనకు కలిగింది. కనుక మనం వచ్చేవారు యోహాను తన స్వార్థలో 3 పత్రికల్లో, ప్రకటన గ్రంథంలో పునరుద్ధానాన్ని గురించి ఏం చెప్పాడో మనం తెలుసుకుందాము. అప్పటికి మనకి చక్కగా భక్తులు లేక అపోస్తలులు ఏ రీతిగా పునరుద్ధానాన్ని గురించి చెప్పారు అనేది ఫుల్ఫిల్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం మిగిలిన విషయాలు దేవుడు ఈ మాటలు మన యొక్క ధ్యానం నిమిత్తమై ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమేన్. తమ్ముడు చందు చిన్న ప్రార్థన చేయను. ప్రార్థన. యేసయ్య, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. యేసయ్య, గడిచిన కాలం అంతా ప్రభా మీరు ఎక్కల నీళ్ళు మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు మీకు వందనాలు ప్రభా. ఈరోజు అందరం ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా, ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభా మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. పునరుద్ధానం గురించి ప్రభా మేము తెలుసుకోవడానికి ప్రభా మీ కృప చూపించినందుకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. యేసయ్య, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ప్రభా దీవించి ఆశ్రయించమని యేసయ్య ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకు, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్నాను జనాంగానికి అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.